జై గురుదేవాయ నమః. ఓం కాళీమాతయే నమః. హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. దయించి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి. ఇంకా ముందు చాలా మంచి కాంటెంట్స్తో మేము ముందుకు వస్తామండి. ఈరోజు ఎవరు పులి, ఎవరు పిల్లి? మనలో ఉన్న తత్వాలను బట్టి మనలోనే ఒక పులి ఉంటుందండి. మన చుట్టూ ఉన్న స్నేహితుల్లో కానీ, మనతో ఉన్న బంధుమిత్రులతో కానీ, మన కుటుంబంలో కానీ మనకి తెలియకుండా మన మీద ఆధిపత్యం చెలాయించే పులి ఉంటుందండి. మరి ఆ పులి ఎవరు, ఎలా ఉంటుంది, ఎలా గమనించాలి, ఎలా వారిని మనము అనుసరించాలి అనే విషయము ఈరోజు తెలుసుకున్నాం. మరి ఈరోజు ఆల్రెడీ మనము ఒక కంటెంట్ అయితే చేసామండి. ఆ కంటెంట్ ఏంటనగా ఎవరు మగ ఎవరు ఆడ అనే దానిపైన మనము వివరణగా చూసి తెలుసుకున్నామండి. బాగా వినడము జరిగింది, చూడడము జరిగింది, తెలుసుకోగలగడము జరిగిందండి. మరి ఇందులో మగ ఎవరైతే వారేనండోయ్ పులి. మరి ఆడ రూపానగా ఉన్న వారిని పిల్లిగా పరిగణలోకి తీసుకొస్తుందండి ఈ మంత్ర విద్య. అలాగే శాస్త్ర విద్య కూడా అలాగే తీసుకొస్తుందండి. మంత్రమైనప్పటికీ, శాస్త్రమైనప్పటికీ, ఏదైనప్పటికీ మగను పులిగాను, ఆడని పిల్లిగాను పరిగణలోకి తీసుకొస్తారు. మరి బై మిస్టేకు మీరు కొందరు లోక జ్ఞానం తక్కువ ఉండి బయట ప్రపంచాన్ని వీక్షించేది చాలా తక్కువగా ఉంటూ, కానీ ఇంట్లో వారిపైన ఆధిపత్యం చెలాయించడం వల్ల మనకు చాలా నష్టాలు జరుగుతాయండి. అంటే నోరులో ఒక్కటి మాత్రమే వారు చెప్పే సలహాలు, వారు చెప్తున్న పనులు సక్సెస్ అవుతాయి. మరి 99 నష్టమే కదండి. మరి ఎలా బాగుపడతాం, ఎలా గడ్డకు వస్తాం? అప్పుడు ఏం చెయ్యాలి? వారికి ఉన్న పరిజ్ఞానం కూడా ఎంతవరకు ఉంటుందంటే, నలుగురితో మాట్లాడినప్పుడు, తన ఫ్రెండ్స్తోనో, తన స్నేహితులతోనో, లేదా నలుగురితోనో మాట్లాడుతున్నప్పుడు వారిచ్చే సలహాలను వీరు సొంత తెలివిలాగా ప్రయోగిస్తూ ఉంటారండి. దీని ద్వారా నష్టపోయేది ఎవరండి? మీరు, మీ కుటుంబమేగా. జీవితం అయిపోయిన తర్వాత తిరిగి చూసుకుంటే వచ్చేది ఏమీ లేదండోయ్. మీరు చేయగలిగేది కూడా తర్వాత ఏమీ ఉండదు. టైం అయిపోయిన తర్వాత నువ్వైనా నేనైనా వెళ్ళిపోవాల్సిందే. గంట మోగిన తర్వాత బడిలో ఎవరైనా ఉంటారా? అందరూ వెళ్ళిపోతారు. అలాగే మనం కూడా మన ఒంట్లో ఉన్న సకల శక్తులు, సకల జీవము, సకల ప్రాణకోటి సర్వము పోవలసిందే, వెళ్ళక తప్పదు. కాబట్టి ఉండంగానే ఏదైనా చేయండి, వెళ్ళిన తర్వాత ఏమీ చేసుకోలేరండి. వీరిచ్చే తక్కువ ఎక్కువ తెలివులతో ఆ తెలివిని ఉపయోగించి బయటికి వెళ్ళి జనాల్లో ఇబ్బంది పడకండి. అలాగే మీరు పుట్టిన రాశి నక్షత్ర ప్రకారం కూడా ఈ మగవారిలో ఆధిపత్యం ఎవరు ఎక్కువ చెలాయిస్తారు, ఎవరు తక్కువ చెలాయిస్తారు అనే ఉద్దేశంలో కూడా అక్కడ తెలపబడుతుందండి. శాస్త్రంలో ఇక్కడ ఉంది. మరి మంత్రంలో ఎలాగండి? మా వాళ్ళే మగ రూపాన మమ్మల్ని చాలా విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కనీసం మా ఫ్రెండ్స్ వస్తే పలకరించట్లేదు, మా బంధువులు వస్తే పలకరించట్లేదు, పట్టించుకోవట్లేదు, మాకు ఎలాంటి రెస్పెక్ట్ లేదు, ఎలాంటి గౌరవం లేదు, ఏమీ చేయలేకుండా ఉన్నాం, మేము ఎలాగైనా వారి మాటలను తిప్పికొట్టలేము, వారితో యుద్ధం చేయలేము, ఇలా ఇబ్బందులు పడుతున్నాం. మరి దీనికి మంత్రంలో ఏదైనా పరిష్కారం ఉందా అంటే ఉందండి, ఉంది. కాకపోతే ఇందులో ఆడెవరో మగెవరో తెలుసుకొని చేసే వైద్యులు కావాలండి. ఎవరంటే వాళ్ళు మేము చేసిందల్లా సక్సెస్ అవుతుంది, మాకు ఎదురు లేదు అని చేస్తుంటారు. వాళ్ళకు కూడా 100కి 30% మాత్రమే పాస్ అవుతుంటాయి, 70% ఫెయిల్ అవుతుంటాయి. కారణం ఇదేనండి. మరి ఈ ఆడమగ తెలియకుండా చేసే వైద్యము పనికిరాదండి.
ఆడమగ తెలుసుకొని ఎవరిది ఆధిపత్యం ఎంత ఉంది, ఎవరిని దింపాలి, ఎవరిని పైకెత్తి పెట్టాలి అనేది తెలుసుకొని వారి తెలివితేటలను, వారి అతి తెలివితేటలను కట్టగలిగి సంసారానికి అనుకూలంగా వచ్చే విధంగా, అది ఆడైనప్పటికీ మగైనప్పటికీ వారిని దారిలోకి తీసుకొచ్చే విద్య వైద్యం ఎవరి దగ్గర ఉందో వారి దగ్గరికి వెళ్ళి మనం దాన్ని పరిపూర్ణంగా చేయించుకున్న తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్ 41 రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎవరైనా నేను 1 రోజులో తెప్పిస్తా, 2 రోజుల్లో తెప్పిస్తా అంటే అది 1 రోజు 2 రోజులే వస్తుంది, 20 రోజుల్లోనే వెళ్ళిపోద్ది. తర్వాత మీ పరిస్థితి ఏంటి? మళ్ళీ బండకేసి బట్టలు ఉతికినట్టు ఉతుకుతారు. జాగ్రత్త అండి, అన్నీ తెలుసుకొని జాగ్రత్తగా ముందుకెళ్ళండి. ఈ విషయం కాదు, లేదు, మా వాళ్ళు ఇచ్చిందే కరెక్టే అని వారి సలహాలు పాటిస్తూ ముందుకు వెళ్ళి సర్వనాశనం అయిపోయిన తర్వాత మీకు సహకరించడానికి ముందుకు వచ్చే వాళ్ళు ఎవరండి? మీ ఫ్రెండ్స్ ఉన్నారా? మీకు సలహాలు ఇచ్చిన మిమ్మల్ని, మీ పైన మగతత్వం, పులితత్వాన్ని ప్రదర్శించిన వారు ఏమన్నా సహకరించగలుగుతారా? టైం ఉందా? తిరిగి వస్తుందా? ఇన్ని రోజులు మీరు ఏమైనా ఎంజాయ్మెంట్ చేయగలిగారా? సంతోషంగా గడపగలిగారా? ఏదీ లేదుగా. దీని ద్వారా మీరు బాగుపడేది ఏముంటుంది? ఏమీ ఉండదండి. కాబట్టి జాగ్రత్త, మేలుకోండి. చాలా జాగ్రత్తగా మేలుకొని ఈ పులి దగ్గర నుంచి, ఆ పులి బహుశా మంచిగా ఇస్తుంది, లోకజ్ఞానం ఉంది, పనికొచ్చే విధంగా ఉంది అంటే మిస్ చేసుకోకండి, వాడండి. వాళ్ళ తెలివిని ఉపయోగించుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. మీరే ప్రపంచంలో నెంబర్ 1 అవుతారు. అలాంటి పులి మీ కనుసైగల్లోనో, మీ ఫ్రెండ్షిప్లోనో, లేదా మీ బంధాల్లోనో ఉంటే మీరు ఈ లోకాన్ని ఏలగలరు, అంతటి వారు అవుతారు. జాగ్రత్త అండి. మరి లోకాన్ని ఏలే వారికి పులి వచ్చిందనుకోండి, ఇంటిలో పిల్లై కూర్చొని ఉంటారు, ఎందుకు పనికి రాకుండా పోతారు. ఇలాంటి సమయం వచ్చినప్పుడు మీరు పూర్తిగా కోల్పోయిన తర్వాత మీకు సహకరించడానికి ఎవరున్నారండి మీతోటి? నిన్ను కన్న తల్లి కూడా నీకు సపోర్ట్ చేయదు. నిన్ను కన్న తండ్రి కూడా నీకు ఎలాంటి మద్దతుని తెలపలేడు. అన్నదమ్ములు చేయరు, అక్కజెల్లెళ్ళు చేయరు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఏ బంధము కూడా మీకు ఎలాంటి సహాయం చేయరు. చేయడానికి మనసు కూడా రాదు. కారణం ఏంటి? ఇది ఎవరు బలోపేతం? ఎందువల్ల ఇలా మాకు నష్టం జరుగుతుంది? మేము కన్న దేశాలు వెళ్తున్నాం, ఎక్కడెక్కడో వెళ్తున్నాం, ఏదేదో పని చేస్తున్నాం, మిగలట్లేదు, జారిపోతుంది, సక్సెస్ అవ్వట్లేదు, మా పనులన్నీ ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. ఎలా అంటే ఇక్కడే మీకు ఉచ్చు బిగుసుకొని ఉంది. ఈ ఉచ్చు నుండి బయటికి రండి. వచ్చి నిదానంగా ఆలోచన చేసి సరైన పద్ధతిలో నిర్ణయం తీసుకోండి. వారిచ్చే సలహా మంచిదైతే వదలకండి, వారిచ్చే సలహా పనికి మాలిందైతే జాగ్రత్త. మీరు ముందే చెప్తుంటారు, ఈ సలహా వల్ల ఇంత నష్టం, ఆ సలహా వల్ల అంత నష్టం జరుగుతుంది, వెనకటికి ఫ్యూచర్ లేదు అని. కానీ వినరు, చేయిస్తారు, బలవంతంగానైనా చేయిస్తారు. మిమ్మల్ని ఎలాగైనా బానిసత్వం చేయిస్తారు. ఆ బానిసత్వం నుంచి బయటకు వస్తూ మీరు మీ జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించి కోటీశ్వరుల వరే మారి సంతోషంగా మీరు బ్రతుకుతూ ఆనందంగా ఉండండి. సంతోషం అండి. అలాగే మళ్ళీ చెప్తున్నాను, ఈ కాళీమాతా తాంత్రిక ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారికి మా గురుదేవుల వారి ఆశీర్వాదం మీ వెన్నంటే ఉంటుంది. అన్ని విధాలుగా మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తూ మీకు ఉన్న జడత్వం నుంచి పరిపూర్ణంగా బయటికి తీసుకురావడానికి మా గురువు గారి ఆశీస్సులు మీతోటి ఉంటాయండి. జై గురుదేవాయ నమః. జై కాళీమాత.